న్యూస్ ఐటీ గ్రిడ్ కంపెనీ కేసు అధికార పార్టీ బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. దోషులు మీరంటే మీరంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ప్రజల సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన ప్రభుత్వం బాధ్యత మరిచి వారి సమాచారాన్ని దోపిడీ చేసిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. అందుకు టీడీపీ ఎమ్మెల్సీ కౌంటర్ ఇచ్చారు. మరేమంటున్నారు చూద్దాం. ఎదుటి వారు ఏదైతే మన పైన ఆరోపణ చేస్తారో దాన్ని వారిపైనే చేద్దామన్నటువంటి ఒక రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అధికారంలో ఉన్నది ఆయన. అందరి దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి సమాచారం సేకరిస్తుంది టీడీపీ ప్రభుత్వం. ఇది 2 రాష్ట్రాలకు సంబంధించింది కాదు. ప్రజల సమస్యలకు, ప్రజల ప్రైవసీకి, ప్రజల భవిష్యత్తుకు, ప్రజాస్వామ్య దాని విశ్వసనీయతకు సంబంధించిన విషయం. సో కాబట్టి దీనిలో పూర్తి స్థాయి విచారణ జరగాలి, త్వరగా జరగాలి. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దీన్ని వెంటనే ఈ కుట్రని ఛేదించాలి, ఈ కుట్రని బహిర్గతం చేయాలి. తప్పు చేసిన వారిపైన శిక్షలు జరిగేలా కార్యక్రమాలు నిర్వహించాలి. లేకపోతే ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వసనీయత పోయే ప్రమాదం ఉంది. ఒకటి కూడా నిజాలు ఉండవు. జీవీఎల్ ఏదో కొత్తగా వచ్చాడు, ఏది పడితే అది మాట్లాడతాడు. అతని మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇదివరకు అంటే ఖాళీగా ఉండేవాళ్ళం, ఆయన మాటలకు సమాధానం చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఎలక్షన్ ఫేవర్ వచ్చేసింది, ప్రజలకు చెప్పుకోవాలి. మేము ఏదో మా సంక్షేమ పథకాలు చెప్పుకోవాలి, మా పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్న వాళ్ళ గురించి చెప్పాలి. వీళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళు అసలు పట్టించుకోరు కూడా, ప్రజలు వీళ్ళని పట్టించుకోరు. మొన్నటి వరకు అంటే ఖాళీగా ఉండేవాళ్ళం, ఆయన ఏదో మాట్లాడేవాడు, సరే ఆయన మాట్లాడాడు కదా అని ఏదో సమాధానం చెప్పేవాళ్ళం. ఇక ఇవాళ జీవీఎల్ నరసింహారావు మాటలకు చెప్పే సమాధానం మా దగ్గర, ఎందుకంటే మాకు టైం లేదు. ఆయన ఖాళీగా ఉంది. బీజేపీ ఏంటంటే ఇక్కడ ఖాళీ అయిపోయింది కాబట్టి ఆయన రోజు ఏదో ఒకటి మాట్లాడేసుకోవచ్చు. మాది ఎలక్షన్లో మా క్యాండిడేట్లో మేము చూసుకోవాలా, మేము ప్రచారం చేసుకోవాలా, అత్యధిక మెజార్టీతో 170 స్థానాలు కొట్టాలని మా టార్గెట్. దాని మీద మేము వెళ్తాం తప్ప ఈ జీవీఎల్ నరసింహారావు అది మాట్లాడాడు ఇది మాట్లాడాడంటే దానికి సమాధానం చెప్పడం అనేది ఇక మేము చెప్పం.